అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జ్లు, డిటిహెచ్ రీఛార్జ్ సంబంధించిన ప్లాన్స్ అండ్ టారిఫ్లో ఛానల్ లిస్టు అన్నీ కూడా ఇందులో మోర్ దెన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ రీఛార్జ్ బిజినెస్కి మీ షాప్ ఉన్నా కూడా మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు సన్రైజ్లో మనం స్పెషల్ ప్యాక్ ఫ్రీడమ్ తెలుగు ఈ ప్యాక్ గురించి మనం తెలుసుకుంటాం. 0 days లేదా 30+ days రీఛార్జ్ చేయకుండా ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, దీని గురించి మొత్తం మనం తెలుసుకుంటాం. అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, ఒక వీడియో చేయడం, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఓకేనా, మీరు కూడా ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటారు. ప్లీజ్ నేను అడిగేది ఒకటే, మీరు డబ్బులే మాకు ఇవ్వద్దండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కువ చెప్పరు. మన ఛానల్ అన్నీ కూడా చెప్తున్నాం, కానీ లైక్ చేస్తే పోయేదేముంది, మాకు మోటివేషన్ ఉంటుంది ఇంకో ఆఫర్ ఎదికి చేయడానికి. లైక్ చేయండి. ఇంతకన్నా ఇప్పుడు కూడా మీరు లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే అమౌంట్ ఇక్కడ మనకి 6 నెలలకు చూసారంటే 1195 రూపాయలు మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిటీ చూసారంటే మనకి 6 నెలలు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2290 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 12 నెలలు మనకి వ్యాలిటీ వస్తుంది. ఓకేనా, అదే మాదిరిగా ఇక్కడ ఒక 6 నెలలకు మీరు రీఛార్జ్ చేశారంటే మీకు పడే మంత్లీ టారిఫ్ చూసారంటే 199 రూపాయలు పడుతుంది. 6 నెలలకు మీరు రీఛార్జ్ చేసుకుంటే 1190 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల టారిఫ్ ఎంత తెలుసా? 190 రూపాయలు మాత్రమే పడుతుంది. అదేవిధంగా మీరు 12 నెలలకు రీఛార్జ్ చేసుకుంటే 2290 రూపాయలు మీరు రీఛార్జ్ చేసుకుంటే ఒక నెలకు మీకు పడేది 91 రూపాయలే. 191 రూపాయలు మాత్రమే మీకు పడుతుంది ఈ 12 నెలలు. ఓకేనా, మీరు క్యాలిక్యులేటర్ ఉంటే తప్పనిసరిగా మీరు చెక్ చేసి చూడండి. మీరు 6 నెలలు రీఛార్జ్ పైన మీరు 199 రూపాయలు మాత్రమే మంత్లీ టారిఫ్ వస్తుంది. 12 నెలల పైన 191 రూపాయలు మాత్రమే మంత్లీ టారిఫ్ అనేది వస్తుంది. మీ డబ్బు అనేది ఆదా చేసుకోవచ్చు. మనం కూడా ఈ రీఛార్జ్ అనేది, ఈ స్పెషల్ రీఛార్జ్ అనేది చేస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ సంప్రదించండి. తప్పకుండా మీరు పేమెంట్ చేసిన వెంటనే మేము కూడా రీఛార్జ్ అనేది వెంటనే చేస్తాము. చాలా మంచి ఆఫర్ అనమాట ఇది. ఓకేనా, ఇందులో ఏ ప్యాక్ వస్తుంది, ఎన్ని ఛానల్స్ వస్తుంది అది కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత రీఛార్జ్ చేసుకోండి. ఇప్పటికీ మీరు లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ మీ చేతులను ఎత్తుకోవి అక్కడ లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్లీజ్ 0 days ప్లస్ 30+ days ఇన్యాక్టివేట్ కస్టమర్ అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదనేసి కొంతమందికి తెలియటం లేదు. ఓకేనా, 0 days ఇన్యాక్టివేట్ కస్టమర్ అంటే మనం ఈ రోజు ఎక్స్పైరీ డేట్ అయిపోతే మనం రేపు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, 0 days ఇన్యాక్టివేట్ కస్టమర్ అయితే మనం ఈ రోజు ప్యాక్ ఎక్స్పైరీ అయితే కూడా రేపు చేసుకోవచ్చు. 30+ days ఇన్యాక్టివేట్ కస్టమర్ అంటే రీఛార్జ్ చేయకుండా 30 రోజులు దాటిన వారికి ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది అప్లై ఉంటుంది. 30+ daysకి 0 daysకి ఇదే తేడా. ఓకేనా, 0 daysకి 6 month ఆఫర్ ఉంది. 30+ daysకి మనకి 1 year ఆఫర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ టారిఫ్లతో తెలుగు బేసిక్ ప్యాక్ యాక్టివేషన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టారిఫ్ 1 year అయినా 6 month అయినా తెలుగు బేసిక్ ప్యాక్ వస్తుంది. ఇక్కడ పెయిడ్ ఛానల్స్ చూసారంటే 41 ఛానల్స్ వస్తుంది. ఇప్పటికీ మీరు లైక్ షేర్ చేయకుంటే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. పెయిడ్ ఛానల్ చూసారంటే 41 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ తెలుగులో మనకి 19 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జెమినీ ఫ్యామిలీ మొత్తం, అదేవిధంగా స్టార్ మా ఫ్యామిలీ వస్తుంది, ఈటీవీ ఫ్యామిలీ వస్తుంది, జీ తెలుగు, జీ సినిమా కూడా ఇంక్లూడింగ్ వచ్చేస్తుంది. కిడ్స్లో మనకి 8 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫర్మేటివ్లో మనకి 3 ఛానల్స్ ఇచ్చారు. న్యూస్లో 3 ఛానల్స్ ఇచ్చారు. స్పోర్ట్స్లో మనకి 3 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంగ్లీష్లో 1 ఛానల్స్, కన్నడలో 2 ఛానల్స్ ఇచ్చారు. హిందీలో చూసారంటే మనకు 2 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, 1-2 సార్లు స్కిప్ చేసినా చూసుకోండి. హిందీలో 2 ఛానల్స్ ఇచ్చారు, కన్నడలో 2, ఇంగ్లీష్లో 1, స్పోర్ట్స్లో 3, న్యూస్లో 3, ఇన్ఫర్మేటివ్లో 3, కిడ్స్లో 8, అదేవిధంగా తెలుగులో 19 ఛానల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా షో అవుతుంది. చెక్ చేసుకునేసి రీఛార్జ్ చేసుకోండి. ఇంకా ఫ్రీగా కూడా ఛానల్స్ వస్తుంది. అది కూడా మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఫ్రీ ఛానల్స్ కూడా వస్తుంది. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కానీ డిస్క్రిప్షన్ కానీ చెక్. మీరు సన్డైరెక్ట్లో ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఈ 182 ఛానల్స్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే. ఓకేనా, అదర్స్లో మనకి 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీకు షో అవుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసినా నిదానంగా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా, ఇన్ఫర్మేటివ్లో 2 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, పంజాబ్లో చూసారంటే మనకి 10 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, తెలుగులో చూసారంటే మనకి 18 ఛానల్స్ ఇస్తారు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ తెలుస్తుంది. మధ్యలో చూసి కామెంట్ చేస్తారు ఈ ఛానల్స్ వస్తుంది, ఆ ఛానల్స్ వస్తుంది. తెలుగులో మనకి 18 వస్తుంది. స్కిప్ చేసినా సరే కరెక్ట్గా చూడండి. మరాఠీలో మనకి 10 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, గుజరాత్లో మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఐకాన్స్ కూడా ఇక్కడ అవపడుతుంది చూడండి. మలయాళంలో మనకి 20 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, తెలుగులో కూడా అన్ని ఛానల్స్ వస్తుంది. తమిళలో చూసారంటే 21 ఛానల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐకాన్స్ కూడా అన్నీ షో అవుతుంది. ఒరిస్సాలో మనకి 6 ఛానల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా బెంగాలీలో చూసారంటే 17 ఛానల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇందులో కన్నడలో చూసారంటే మనకి 11 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, కన్నడలో 11 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. డివిజనల్స్లో మనకి 3 ఛానల్స్ వస్తుంది. తెలుగులో అన్ని 9 ఛానల్స్ కూడా మనకి కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేపాల్లో మనకి 1 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అస్సాంలో మనకి 4 ఛానల్స్ అనేది ఇచ్చారు. భోజ్పూరిలో కూడా మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ హిందీలో చూసారంటే 23 ఛానల్స్ దాకా మనకి వస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని లాంగ్వేజ్ సంబంధించింది, అన్ని న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్, ఈ ఛానల్సే ఉంటుంది ఫ్రీ ఛానల్స్. ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూసారంటే 8 ఛానల్స్ వస్తుంది.
ఓకేనా. అదే కాకుండా ఇంగ్లీష్లో మనకి ఒక ఛానల్స్ వస్తుంది, కిడ్స్లో చూసారంటే ఒక ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెచ్డీలో మనకి ఒక ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్లు అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఎలాంటి కమిషన్ ఉండదు. అదే మేము ప్రొవైడ్ చేసే అప్లికేషన్లో మీరు రీఛార్జ్ చేయడం వల్ల, బిల్ పేమెంట్ చేయడం వల్ల కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. నేను చూసారంటే ఈ అప్లికేషన్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. చాలా మనీ కూడా ఎర్న్ చేశాను. ఇందులో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ టైంలో 50,000 అనేది పే చేసుకోవచ్చు. స్వయంగా మీరే బ్యాలెన్స్ ₹100 నుంచి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఎవరికైనా ఐడి కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబరు, కమిషన్ చాట్ కూడా అవుతుంది, సంప్రదించండి. ఓకేనా. ఇందులో రీటైలరు, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, సూపర్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. రీటైల్ ఐడి ఫ్రీగానే ఉంది. ఓకేనా. ఏం సార్ ఏం అప్లికేషన్ అడగద్దండి, ప్లీజ్ వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది ఉచితంగానే ఉంది, మీరు కూడా సంపాదించవచ్చు రీఛార్జ్ చేసి.